ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. మార్చి 13 శుక్రవారం. నేటి లేఖన పఠనం 26వ కీర్తన. నేటి ధ్యాన లేఖనం 26వ కీర్తన 3-8 వచనాలు. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. వ్యాఖ్యానాంశం: విశ్వాసి స్వవిమర్శ చేసుకొనును. వ్యాఖ్యానాంశం: విశ్వాసి స్వవిమర్శ చేసుకొనును. వ్యాఖ్యానం: 25వ కీర్తనలో భక్తుడు తన పాపములు ఒప్పుకోవలసి వచ్చింది అని 7, 11, 18 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అతడు నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము అని ప్రార్థించాడు. అయితే 26వ కీర్తనలో భక్తుని స్వరం మారుతుంది. విశ్వాసి మంచి మనస్సాక్షితో దేవుని ఎదుట నిలబడుచున్నాడు అని 26వ కీర్తన మొదటి 2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అంతేగాక నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అని 3వ వచనంలో చెప్పుచున్నాడు. మొదటి కీర్తన మొదటి వచనంలో చెప్పబడినట్లుగా దుష్టుల ఆలోచన చొప్పున నడవని ధన్యుడు ఈ భక్తుడు అని 4-5 వచనాల్లో మనకు అర్థమవుతుంది. 26వ కీర్తన 6-7 వచనాలు గమనించినట్లయితే భక్తుని తలంపులన్నీ పరిశుద్ధమైన సంగతులతో నింపబడి ఉన్నవి. ఇతడు ఇత్తడి గంగాళము వద్ద తన చేతులు కడుగుకొని, అనగా తనకు తాను స్వవిమర్శ చేసుకొనిన తర్వాత బలిపీఠము చుట్టూ తిరుగుచున్నాడు. అనగా శిలువ కార్యమును దాని అన్ని కోణములలో పరిగణించుచున్నాడు. పరిపూర్ణమైన అర్పణయగు ప్రభువును గురించి తలపోయుచున్నాడు. అప్పుడు అతని నోరు ప్రశంసలతో తెరవబడి కృపతో ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యములను వివరించుచున్నాడు. క్రైస్తవ జీవితం అంటే కేవలం అతిక్రమము నుండి దూరంగా ఉండటం మాత్రమే కాదు. దేవుని బిడ్డ ఘనహీనమైన పాత్రల నుండి తనను తాను పవిత్రపరచుకొని అతని వలె శుద్ధ హృదయముతో ప్రభునామమున ప్రార్థించే వారితో చేరి ఉంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు ఈ సందర్భంలో చదవండి. ఇక్కడ భక్తుడు దుష్టుల సంఘము నాకు అసహ్యము అని పలికి తన దేవుని తేజోమహిమ నిలుచు నివాస స్థలములో ఆనందించుచున్నాడు మరియు సమాజములలో యెహోవాను స్తుతిస్తున్నాడు అని 26వ కీర్తన 12వ వచనంలో చదువుతాం. అలాగైతే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో రాయబడినట్లు 2 లేక 3 కలిసి ఆయన నామం యొద్దకు చేరి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసు సన్నిధి మన హృదయములకు నిజమైన ఆనందాన్ని కలిగిస్తుందా? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.